ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్ను బయటికి తీసింది. ఐరన్ డోమ్ను చీల్చుకొని వస్తున్న ఇరాన్ మిసైల్ను అడ్డుకునేందుకు లేజర్ ఐరన్ బీమ్ను తెరపైకి తెచ్చింది ఇజ్రాయెల్. మిసైలు డ్రోన్ దాడులు అడ్డుకునే లేజర్ ఐరన్ బీమ్ ఇప్పుడు సరికొత్త కాంతి వేగంతో దూసుకెళ్లే బీమ్ లేజర్గా పనిచేస్తుంది. డ్రోన్లు రాకెట్ను సెకండ్లోనే ఛేదిస్తోంది. ఒక్కో ఇంటర్సెప్షన్ ఖర్చు కేవలం ₹170 అని చెప్తున్నారు. క్షిపణి కన్నా వేగాన్ని లక్ష్యాన్ని చేరుకునే ఐరన్ బీమ్ అత్యంత ఆధునిక ఆయుధంగా చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో ఎన్ని వేల దాడులైనా అడ్డుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు లేజర్ ఐరన్ బీమ్. ఇజ్రాయెల్ అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన లేజర్ ఐరన్ బీమ్ ఇంటర్సెప్టార్ మిసైల్స్. అవి డ్రోన్లను అలాగే మిసైల్స్ శత్రు దేశం నుంచి అంటే ప్రధానంగా ఇరాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లను మిసైల్స్ను అడ్డుకునే అత్యంత ఆధునిక లేజర్ బీమ్ కిరణాలతో ఇవి పనిచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో మనం విన్నటువంటి ఐరన్ డోమ్కు తాత ఈ ఐరన్ బీమ్. ఎగ్జాక్ట్లీ ఐరన్ డోమ్కు తాత అయినటువంటి ఐరన్ బీమ్ ఇప్పుడు ఇజ్రాయెల్ అమ్ముల పొది నుంచి బయటకు తీస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ వార్స్ తరహాలో ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ పనిచేయబోతోంది. మనం చూస్తాం హాలీవుడ్ సినిమాల్లో స్టార్ వార్స్ ఫైటింగ్ జరిగినప్పుడు సాధారణంగా ఆకాశంలో మిసైల్స్ వర్షం కురిసినట్టుగా ఇటువైపు అటువైపు ఒకసారి మనం హాలీవుడ్ సినిమాసు ఎలా ఉంటుందో యాక్షన్ మూవీస్ స్టార్ వార్స్ ఎలా ఆకాశంలో గగనతలంలో ఆ తరంగాలను విద్యుత్ తరంగాలను పంపుకుంటూ ఏ రకంగా దాడులు చేసుకుంటాయో సరిగ్గా ఆ తరహాలోనే ఈ ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ పనిచేయబోతుంది. సైన్స్ ఫిక్షన్ స్టార్ వార్స్ ప్రేరణతో ఇజ్రాయెల్ కొత్త తరం ఐరన్ బీమ్ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సమర్థ అలాగే యుద్ధంలో పరీక్షించిన అత్యున్నత శక్తివంతమైన లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థ. ఇది కొత్త తరం ఆయుధాలతో సైనిక రక్షణ వ్యవస్థలో ఇదొక విప్లవం అని చెప్పొచ్చు. సైన్స్ ఫిక్షన్ స్టార్ వార్స్ ప్రేరణతో అభివృద్ధి చేసిన ఈ సైనిక రక్షణ వ్యవస్థలో రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఇటీవల ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్ను అధికారికంగా ఆవిష్కరించారు. అలాగే సాంప్రదాయ మిసైల్స్ ఇంటర్సెప్టర్స్ ఒక్కసారి రాకెట్ను అడ్డుకోవాలంటే దాదాపు $60,000 ఖర్చు అవుతుంది. కానీ ఈ కొత్త ఐరన్ బీమ్ లేజర్ టెక్నాలజీ శత్రు రాకెట్ అలాగే యుఏవి మోటార్లను అడ్డుకోవాలంటే ఒక షాట్కు $2 విద్యుత్ ఖర్చు అవుతుంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తలీ బెన్నెట్ ఈ ప్రొజెక్టైల్ను గమనించిన క్షణంలోనే ఐరన్ బీమ్తో దెబ్బతీస్తాయని కాలయాపన జరగదంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఇది 2025లోనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తలీ బెన్నెట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది నేను చెప్తోంది. సో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్స్ని ఇజ్రాయెల్ సరికొత్తగా బయటికి తీస్తోంది. వాస్తవానికి ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ సెజల్ మిసైల్ కావచ్చు, ఫతా మిసైల్స్ కావచ్చు అత్యంత భయంకరమైనవి. ఆ మిసైల్స్ రాడార్ వ్యవస్థను కూడా కళ్ళుగప్పి వచ్చి శత్రు లక్ష్యాలపై టార్గెట్ చేస్తున్నాయి. అంతేకాదు అవి భూగర్భంలో కూడా చొచ్చుకువెళ్ళి దాడులు చేస్తున్నాయి. అలాంటి దాడులను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలంటే ఇక ఈ లేజర్ ఐరన్ బీమ్తోనే సాధ్యపడే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఇది ఇరాన్ వీటిని బయటకు ఇరాన్ క్షిపణులు అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ వీటిని బయటకు తీసుకున్నట్టు తెలుస్తుంది. యుద్ధంలో పరీక్షించబడ్డ ఇజ్రాయెల్ లేజర్ రక్షణ వ్యవస్థ భవిష్యత్తులో ఈ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగ సమయంలోనే కూల్చివేయగల వైమానిక వ్యవస్థలకు మార్గం చూపుతున్నట్టుగా చెప్తున్నారు. ఆయుధంగా వాడితే కైనటిక్ కిల్ ఇంటర్సెప్టార్ కంటే లేజర్ చాలా చౌకైంది. అంతేకాకుండా ఇంటర్సెప్టార్లను మార్చడానికి సరఫరా సమస్యలు ఉండవు. ఐరన్ బీమ్లో ఏమైనా భాగాలను మార్చాల్సిన అవసరం రాకముందే అది 1000 గంటల పాటు పనిచేస్తుంది. ఇజ్రాయెల్ తన ఐరన్ బీమ్ లేజర్ రక్షణ వ్యవస్థను దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికీ తక్కువ సంఖ్యలోనే ఐరన్ బీమ్ యూనిట్లు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ ఆత్మాహుతి డ్రోన్లు మోటార్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది ఐరన్ డోమ్ అలాగే డేవిడ్ స్లింగ్ వంటి కైనటిక్ విమాన రక్షణ వ్యవస్థలపై కొంత ఒత్తిడిని తగ్గించింది. ఇంకా లెబనాన్లో ఇరాన్ యొక్క అనుచర సంస్థ అయినటువంటి హిజ్బుల్లా ప్రాథమికంగా దేశాన్ని నియంత్రిస్తోంది. అమెరికా పాక్షికంగా నిధులు సమకూరుస్తున్న సైన్యం లెబనాన్కు ఉన్నప్పటికీ హిజ్బుల్లా
కార్యకలాపాలను అరికట్టడానికి అది దాదాపుగా ఏమీ చేయడం లేదు. సో హిజ్బుల్లా వద్ద ఇరాన్ నుంచి సరఫరా చేయబడ్డ స్వల్ప శ్రేణి క్షిపణులు అలాగే ఆత్మాహుతి డ్రోన్ల భార ఆయుధ కారాగారం కూడా కనిపిస్తోంది. సో ఉత్తర మరియు దక్షిణ మధ్య ఇజ్రాయెల్పై భారీ ఎత్తున దాడి చేస్తున్నారు లెబనాన్ నుంచి. సో ఇక్కడ ప్రధాన ఐరన్ బీమ్ యూనిట్లు దాదాపు 100 కిలోవాట్ల లేజర్లు ఇజ్రాయెల్ యొక్క కైనటిక్ వైమానిక రక్షణ వ్యవస్థలతో పూర్తిగా అనుసంధానించబడి వాటితో కలిసి సమర్థవంతంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ మొబైల్ యూనిట్ అయిన ఐరన్ బీమ్ ఎం అలాగే ప్రధానంగా డ్రోన్ కెమెరాలను దెబ్బతీయడానికి ఉపయోగించే లైట్ బీమ్ వంటి తక్కువ పరిధి గల యూనిట్లను మోహరించింది. దీనికి అదనంగా ఇజ్రాయెల్ తన SAR తరగతి కార్వెట్లపై కొన్ని ఐరన్ బీమ్ యూనిట్లను మోహరించింది. కనీసం ఇప్పటి వరకు ఇవి ప్రస్తుత సంఘర్షణలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నట్లుగా కూడా మనకు బయటకు కనబడలేదు. కానీ ఇప్పుడు ఇక ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ యొక్క వైమానిక వెర్షన్పై కూడా పనిచేస్తుంది. దీని గురించి ప్రస్తుతం ఐరన్ బీమ్ పరిధి సుమారు 10 కిలోమీటర్లు, అంటే మేఘావృతమైన లేదా వర్షపు రోజుల్లో దీని పరిధి దాదాపు తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ బాగా మేఘావృతం అయితే వర్షం పడితే కనుక ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. లేజర్ కిరణాలతో పనిచేస్తుంది కాబట్టి ఇది కొంత దీని పనితీరు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే లేజర్లు కాంతి కిరణాలు కాబట్టి ప్రతికూల వాతావరణంలో ఎక్కువ ధూళి నీటిని సృష్టిస్తాయి కాబట్టి ఇవి లేజర్ దాని లక్ష్యాన్ని చేయడాన్ని అడ్డుకుంటుంది. సో ఉత్తర ఇజ్రాయెల్లో ప్రతికూల వాతావరణం కొన్ని లేజర్ కౌంటర్ డ్రోన్ కార్యకలాపాలను పరిమితం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో డ్రోన్లు, మోటార్ల వంటి సాపేక్షంగా నెమ్మదిగా కదిలే ముప్పులకు వ్యతిరేకంగా ఐరన్ బీమ్ బాగా పనిచేస్తుంది. అలాగే క్షిపణులకు వ్యతిరేకంగా కూడా దీన్ని ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఐరన్ బీమ్ పనిచేయాలంటే ముప్పును కాల్చేయడానికి లేజర్ను వస్తున్నటువంటి వస్తువుపై నుంచి 6 నుంచి 8 సెకండ్ల పాటు నిలిపించాలి. అంటే ఇక్కడ దీన్ని ఆపరేట్ చేయడానికి కూడా సరైన వ్యక్తి ఉండాలి. సో పూర్తిగా స్వయంచాలిత బీమ్ నిర్వహణ సాంకేతికతతో క్షిపణి రక్షణ కోసం భూమిపై ఉండే లేజర్ ఉపయోగకరంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే దీని అర్థం ఐరన్ బీమ్ను కెనటిక్ వాయు రక్షణ నెట్వర్క్లో తప్పనిసరిగా అనుసంధానించాలి. ఐరన్ బీమ్ అలాగే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా నేను ఇందాక చెప్పినట్టుగా దీనికి ఒక ఆపరేటర్ శిక్షణ అలాగే ప్రత్యేకమైన స్మార్ట్ సాఫ్ట్వేర్ అవసరం. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ప్రస్తుతం వాయు రక్షణ ప్రయత్నాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తున్న ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ వంటి రక్షణ వ్యవస్థలపై ఎప్పుడు ఆధారపడాలో అలాగే లేజర్ని ఎప్పుడు ఉపయోగించాలో నిర్ణయించడానికి ఇవి ఉపయోగపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఇవన్నీ కూడా ఈ కైనటిక్ నెట్వర్క్లకు అనుసంధానించబడినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఐరన్ బీమ్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. సో వాస్తవానికి ఇజ్రాయెల్ యొక్క ఐరన్ బీమ్ అనేది ఒక రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషనల్ 100 కిలోవాట్స్ హై ఎనర్జీ లేజర్ వెపన్ సిస్టమ్ అంటారు. ఇది క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు, మోటార్లను కాంతి వేగంతో అత్యంత ఖచ్చితత్వంతో 10 కిలోమీటర్ల పరిధిలోనే ధ్వంసం చేస్తుంది. ఇది ఐరన్ డోమ్కు ప్రత్యామ్నాయం కాదు, కానీ దానికి తోడుగా పనిచేసే 5th జనరేషన్ రక్షణ పొరగా చెప్పొచ్చు. ఇది అధికంగా శక్తి ఫైబర్ లేజర్ను ఉపయోగించి లక్ష్యాలను వేడి చేసి పేల్చేస్తుంది. అలాగే ప్రతి ఇంటర్సెప్షన్ ఖర్చు దాదాపు 0, అంటే కేవలం ఒక విద్యుత్ ఖర్చు మాత్రమే. ఇక మందుగుండు సామాగ్రి అయిపోతుందనే భయమే లేదు, ఎందుకంటే విద్యుత్ ఉన్నంతకాలం ఇది పనిచేస్తుంది. తక్కువ నష్టం, వేగవంతమైన రియాక్షన్ ఉంటుంది. డిసెంబర్ 2025 నుంచి ఇది ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. అలాగే ఇది ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో 2, 3లతో కలిసిన బహుళస్థాయి రక్షణ వ్యవస్థలో కీలక అంశంగా చెప్పవచ్చు. సరే, ఇప్పటిదాకా మీకు ఈ టెక్నికల్ అంశాలు చెప్పాను. చాలామందికి అర్థం కాకపోతే మరొకసారి నేను క్లియర్గా వివరిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్ యొక్క ఐరన్ బీమ్. అందరికీ ఇరాన్ ఐరన్ డోమ్ మాత్రమే తెలుసు. ఐరన్ డోమ్ అంటే ఇంటర్సెప్టార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. శత్రు దేశం వైపు నుంచి వస్తున్నటువంటి లక్ష్యాలని, ఆ టార్గెట్లని, ఏవైతే మిసైల్స్ దాడులు ఉంటాయో వాటిని గాల్లోనే అడ్డుకునేటువంటి ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్కు తాత ఐరన్ బీమ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఐరన్ బీమ్ అనేది లేజర్ కిరణాలతో, ఇందాకే మీకు స్టార్టింగ్లో చెప్పాను, స్టార్ వార్ సినిమాలో ఇలా 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 వదులుకుంటారు కదా. సో ఆ రకంగా ఆకాశంలో ఒక స్టార్ వార్స్ అసలు ఆ థీమ్ తయారు చేయడం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తయారు చేశారు ఐరన్ బీమ్ అనేది. ఆ కాన్సెప్టే అలా ఉంది. ఇదంతా కూడా కరెంట్తో నడుస్తుంది, ఎలాంటి ఖర్చు కూడా ఉండదు. పైగా ఇదిగో మీరు ఆ ఫ్రేమ్లో చూస్తున్న ఒక ఫ్రేమ్, ఆ లేజర్ కిరణాలు పోతున్నాయి కదా, ఈ లేజర్ కిరణాలు అనేవి ఫైబర్ లేజర్ కిరణాలు. ఇవి ఎంత భయంకరంగా ఉంటాయంటే శత్రు వైపు నుంచి వచ్చే టార్గెట్ని, ఇదిగో ఇక్కడ నుంచి మీరు చూస్తున్న ఆ బాక్స్లో చూస్తున్నటువంటి ఈ డోమ్ ఏదైతుందో
ఆ లేజర్ కిరణాల వేడి ఎంత ఘోరంగా ఉంటుందంటే అవతల వైపు శత్రు లక్ష్యాల మిసైల్ను డ్రోన్లను భయంకరమైన వేడి పుట్టించి కరిగిస్తాయి. అక్కడే పైనే వాటిని డెస్ట్రాయ్ చేస్తాయి. ఇంక ఇది ఎంత స్పీడ్ అంటే అసలు అవి స్టార్ట్ అయ్యే టైంకే ఇవి అటాక్ చేస్తాయి వెంటనే. అంత స్పీడ్ ఉంటాయి. అంటే అంత స్పీడ్గా ఇవి కనిపెడతాయి, అటాక్ చేస్తాయి. ఖర్చు తక్కువ, కరెంట్ ఎంతసేపు ఉంటే అంతసేపు నడుస్తాయి. కానీ ఒక మైనస్ ఉంది. గాలి, ఇసుక తుఫాన్లు వస్తేనో లేదా భయంకరమైన వర్షం పడితేనో ఈ లేజర్స్ సరిగ్గా పనిచేయమనేది వాస్తవం. అండ్ అఫ్ కోర్స్ ఈ లేజర్ ఐరన్ బీమ్ అనేది సొంతంగా నేరుగా పనిచేయదు. వాస్తవానికి ఇది అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్న కైనెటిక్ సిస్టమ్స్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, అలాగే ఆరో 1, 2 ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పటివరకు అడ్డుకుంటున్న డిఫెన్స్ సిస్టమ్స్ ఇవే ఇజ్రాయెల్వి. సో వాటికి ఇది అనుసంధానించబడింది. దీని కనెక్టివిటీ ఉంది. సో ఈ రకంగా ఈ కనెక్టివిటీతో పనిచేస్తుంది. నేరుగా పనిచేయాలంటే ఖచ్చితంగా దీనికి ఒక ఆపరేటర్ క్లియర్గా ఉండాలి. ఒక సాంకేతికపరమైనటువంటి అన్ని అంశాలు తెలిసిన ఆపరేటర్ ఉండాలి. అది కూడా ఒక టార్గెట్ని నేరుగా ఛేదించాలంటే ఒక కనీసం 10 సెకండ్ల పాటు ఆ టార్గెట్ మీదే దృష్టి ఉండాలి. ఇప్పుడు మనకు కొన్ని మిసైల్ ఉన్నాయి చూడండి. ఆ మిసైల్ ఎలా ఉంటాయి? సెజ్జల్ అనే మిసైల్ చెప్పాను. అషురా సెజ్జల్ అంటారు. ఆ మిసైల్ బయలుదేరినప్పుడు ఇలా పాములాగా ఇలా కదులుకుంటూ పోతుంది. మీకు మిసైల్స్ వీడియోలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది వెరీ క్లియర్. ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి వస్తువుల గురించి చెప్పినప్పుడు నిన్న ఒక కామెంట్ చూశాను నేను. ఒక యూజర్ పెట్టాడు వ్యూవర్ సెజ్జల్ మిసైల్ గురించి నిన్న ఒక వార్త పెట్టినప్పుడు పాములాగా డ్యాన్స్ చేస్తుంది, ఇలా డ్యాన్సింగ్ మిసైల్ అనేది దానికి పేరుంది ఆల్రెడీ. ఆ డ్యాన్స్ చేస్తుంటే నువ్వు చూసావా అని అన్నారు. నాకు కామెంట్ పెట్టాడు. ఐఎమ్ సారీ, నేను ఇలా సిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూగా నేను తీసుకున్నాను. ఎందుకంటే అది సాంకేతిక పరంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని అంతర్జాతీయ మీడియా సంస్థ లేదా డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని మేము మీకు చేరవేస్తున్నాం. ఎవరు మనం స్వయంగా నేరుగా వెళ్ళి చూడడానికి కుదరదు కాబట్టి ఆ కామెంట్ నేను చాలా సరదాగా తీసుకున్నాను. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు గుర్తొచ్చి దానికి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అసురా మిసైల్ లేదా సెజ్జల్ మిసైల్ అనేది డాన్సింగ్ మిసైల్గా ఎందుకు పేరు ఉందంటే ఇలా వంకలు తిరుగుతూ వెళ్తుంది. అక్కడ ఎందుకంటే చిక్కదు, శత్రువుకు చిక్కకుండా అలా తప్పించుకుంటూ వెళ్తుంది. సో అలాంటి వాటి మీదకి ఇప్పుడు నేను ఈ ఐరన్ బీమ్ అనేది ఈ లేజర్ కిరణాలు ఇలా స్టార్ వార్స్ తరహాలో ఇలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. సో అది చూస్తున్నారు కదా. సో ఆ రకంగా వెళ్ళినప్పుడు ఒక్కచోట కేంద్రీకృతం కాదు. ఈ మిసైల్ ఇటాటు తిరుగుతున్నప్పుడు అది సపరేట్గా దాని మీదే కనీసం 10 సెకండ్లు ఉన్నప్పుడు అది దాని వేగంతో కరిగిస్తుంది. అలా కుదరదు కాబట్టి ఇది మిగతా డేవిడ్ స్లింగ్, ఆరో 1, 2 లేదా ఇట్లాంటి వాటితో అనుసంధానం చేసినప్పుడు అది పక్కాగా పనిచేస్తుంది. చాలా 100% ఖచ్చితత్వం, అంతే వేగము. అండ్ అట్ ద సేమ్ టైం 10 కిలోమీటర్స్ బిఫోరే దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఖర్చు తక్కువ, చాలా తక్కువ. కరెంటు చెప్పాను కదా, విద్యుత్తో నడిచేది ఇదంతా కూడా. ఒక్క మిసైల్ లాంచ్ చేయాలంటే జస్ట్ 170 రూపీస్ అవుతుంది. సో ఇది ఇజ్రాయెల్ సొంత టెక్నాలజీతో రూపొందించుకున్నటువంటి ఐరన్ బీమ్. ఇది ఇప్పుడు బయటికి తీశారు. 2025 డిసెంబర్లోనే తయారు చేశారు. అఫ్కోర్స్ బయటికి తీయడం అంటే కొత్తగా తీయడం ఏం కాదు, కానీ దీన్ని ఇప్పుడు విస్తృతంగా వాడుతున్నారు. సో ఇది మొన్నటిదాకా వాస్తవానికి యుద్ధం జరుగుతుంటే ఒక పక్క పశ్చిమాసియా అంతా కూడా ఏమవుతుంది, ఇసుక తుఫాన్లు వచ్చాయి. ఇజ్రాయెల్, గాజా, పాలస్తీన్, తర్వాత జోర్డాన్, ఈజిప్ట్ ఈ ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ భయంకరంగా వచ్చింది నిన్న మొన్న. ఓవైపు యుద్ధం, ఓవైపు సొంత వాళ్ళని కోల్పోయి దాడులు జరిగి గాయాల పాలయ్యి, ఓవైపు అన్నం తిండి లేక, నీళ్ళు తిండి తిప్పలు లేక, కరెంటు లేక అర్థనాదాలు చేస్తుంటే ఓవైపు దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టుగా నిజంగా పాపం ఎవరైనా సరే మనుషులే, అది ఇరాన్ వాళ్ళైనా ఇజ్రాయెల్ వాళ్ళైనా ఎవరైనా సరే సాధారణ ప్రజానికం పడే ఇబ్బందులు. ఇక్కడ సాధారణ ప్రజానికం తప్పులు చేయరు, సాధారణ పౌరులుగానే జీవిస్తారు. కానీ వ్యవస్థ అంతా ఎక్కడ తప్పిదాలు చోటు చేసుకుంటాయంటే పాలకులు తీసుకున్న నిర్ణయాల చేత ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందుకే నేను ఇందాకే చెప్పాను, ఒక కొత్త సంవత్సరం వేడుక ఏదైతే ఉందో దానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విషెస్ చెప్పారు ఇరాన్ వాళ్ళకి. ఆ పండుగ పేరు నౌజార్ అంటారు. సో ఆ పండుగకి విషెస్ చెప్పాడు ఆయన. అక్కడ మధ్య ఆసియాలో చేసుకునే పండుగ ఇది. తజికిస్తాను, ఇరాన్ లేదా కొన్ని ప్రాంతాలు, అజర్బైజాన్ ఈ ప్రాంతాల్లో చేసుకుంటారు. సో అంటే నేను ఇక్కడ ప్రజలు ఎవరికి శత్రువులు కాదు, పౌరులు ఎక్కడైనా పౌరులే.
సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇసుక తుఫాన్లు వచ్చి పాపం మా పౌరులు ఇబ్బంది పడుతున్నారు. సొంత వాళ్ళని కోల్పోయి అయిన వాళ్ళని కోల్పోయి యుద్ధంలో ఎంత దారుణంగా. మీకు ఇంకో విషయం తెలియాలి, ఇజ్రాయెల్ ఇరాన్ పైనే దాడి చేస్తుంది అనేది చాలామందికి అంతవరకే అనుకుంటున్నారు. కానీ ఇరాన్ ఎంత నష్టపోతుందో అంతకు మించి అవసరం లేకున్నా వాళ్ళ ప్రమేయం లేకున్నా లెబనాన్ అనే దేశం బీభత్సంగా చాలా భయంకరంగా ఈ బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థ మిలిటెంట్లు చేస్తున్న పనికి అకారణంగా అప్రమేయంగా అనవసరంగా లెబనాన్ అనేది యుద్ధంలోకి నెట్టివేయబడింది. ఇప్పుడు ఆ దేశ పాలకులు అదే మొత్తుకుంటున్నారు, వాళ్ళకి అనవసరం అది. కానీ హిజ్బుల్లా చేయబట్టి వాళ్ళు కూడా యుద్ధంలోకి దిగాల్సి వచ్చిన పరిస్థితి. వాళ్ళ లక్ష్యాలను వాళ్ళ ప్రాంతాలను కాపాడుకోవడానికి సీజ్ఫైర్కి వస్తామంటూ ఇజ్రాయెల్తో బతిమాలుకుంటున్నారు లెబనాన్ పాలకులు. ఇట్లా ఉంటుంది. అంటే తీవ్రవాదులు అడ్డాగా చేసుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. సార్వభౌమత్వాన్ని ఫనంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తీవ్రవాదం చాలా ప్రమాదకరమైంది, అది పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా అంటే మానవత్వము మంచితనము ఇవన్నీ మాట్లాడడానికి యుద్ధాల్లో పనికిరావండి దయచేసి. ఎందుకంటే యుద్ధంలో ఒక్కసారి దిగిన తర్వాత ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు అదే అంటున్నారు, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముగిద్దామనుకున్నా మేము ముగించమంటున్నారు ఇరాన్ వాళ్ళు. అంటే తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది యుద్ధం అలా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఈ యుద్ధాలు వద్దు, శాంతి కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకుందాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణ కోసం పనిచేయాలి. కాబట్టి మళ్ళీ మొదటికొద్దాం. ఇరాన్ అనేది భీకరంగా ప్రతీకార దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్ కొత్త వర్షన్ అయినటువంటి ఐరన్ బీమ్ని ప్రస్తుతం రంగంలోకి దించింది. చూడాలి ఈ యుద్ధం ఎన్ని రోజుల పాటు సాగుతుంది, ఇంకా ఎవరి లక్ష్యం ఎప్పుడు నెరవేరబోతుంది, ఈలోగా ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. ఇప్పటికే చూస్తున్నాం మనం, చాలా దేశాలు ఇప్పటికే సర్వనాశనం అయిపోయి సర్వం కోల్పోయి ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఆకలి కేకలతో చస్తున్న పరిస్థితుల్లో యుద్ధాలు నిజంగా వద్దు, జరగొద్దు అనే కోరుకునాలని అనుకునే వాళ్ళలో మనం కూడా ఉందాం. వాస్తవానికి ఇవి రాకూడదు, ఆ పరిస్థితులు తలెత్తకూడదంటే దౌత్య మార్గాలు ముఖ్యం, చర్చలు ముఖ్యం అంటూ మనం ఎప్పటికీ చెప్తున్నాం భారతదేశం. అండ్ అలాగే అవి జరగకూడదు, అలా ఉండకూడదంటే వాస్తవానికి అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా పాలకులు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. సో ఆ రకంగా ఉంటేనే ప్రపంచం కూడా, ఏ ప్రాంతమైనా సరే, ఏ దేశమైనా సరే అభివృద్ధి వైపు, శాంతి వైపు అడుగులు వేస్తే అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారనేది అందరికీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఇంతకుమించి మనం పెద్దగా వేదాంతం చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ యుద్ధాల వల్ల జరుగుతున్న నష్టాలు, యుద్ధాలను ఎదుర్కొనేందుకు పెడుతున్న ఖర్చు, వాళ్ళ ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాల గురించి మాట్లాడుకునే ముందు కొన్ని వేదాంతపరమైనటువంటి ధోరణిలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ సాధారణ ప్రజానికం కాబట్టి ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనం ఇక్కడ కూర్చొని దీన్ని విశ్లేషిస్తాం. కాబట్టి అయ్యో పాపం వందలాది మంది చనిపోతుంటే వాళ్ళ అర్థనాదాలు, వాళ్ళ బాధలు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం యుద్ధం అంటే అతను బాంబులు వేస్తున్నాడు, ఇతను మిసైల్ వేస్తున్నాడు, ఇతను ఇలా ఆడుకుంటున్నాడు, అతను అలా ఆడుకుంటున్నాడు, ఇది మాత్రమే కాదు. కొన్ని అంశాల వారిగా మనం కొన్ని విషయాల్లో చాలా డెప్త్గా చర్చించుకోవాలనుకుంటే కనుక ఇలాంటి విషయాలు కూడా అన్నీ వస్తాయి. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం తొందరగా ముగియాలని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.